పాల ఉత్పత్తులు, మాంసం ఉత్పత్తులు గణనీయంగా పెంచేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం గోకులాల పేరుతో షెడ్స్ నిర్మిస్తున్నాయని, వీటికి రైతుల నుంచి భారీ స్పందన లభిస్తుందని శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కంచెరాన రాజగోపాలరావు చెప్పారు. గురువారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ పశు సంపద పెంచేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు అన్ని రకాల పశువులు సుమారు 6.5 లక్షల వరకు ఉన్నాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పశు సంవర్ధక శాఖ అభివృద్ధికి బాటలు వేస్తూ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందని చెప్పారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో పశువులు షెడ్స్ నిర్మించుకున్న వారికి పెద్ద ఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నారని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల పరిధిలో ఇంతవరకు 1413 గోకులాలు మంజూరు చేయగా ఇందులో 696 పనులు పూర్తయ్యాయని అన్నారు. వచ్చే నెల ఫిబ్రవరి 15 నాటికి గోకులం పథకం కింద మంజూరైన పశువుల శాలలు పూర్తి చేయుటకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఆవులకు, గేదెలకు, గొర్రెలకు, మేకలకు చక్కని వాతావరణంలో ఉంచేందుకు గోకులం పేరుతో షెడ్స్ నిర్మిస్తున్నామని అన్నారు. చక్కని ఆరోగ్యకరమైన వాతావరణంలో పశువులను పెంచడం వల్ల పాల ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతాయని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న చిన్న, సన్నకారు రైతులు గోకులం పేరుతో మంజూరు చేస్తున్న పశువుల శాలలకు దరఖాస్తులు చేసుకుని ఆదాయ వనరులు రెట్టింపు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రకరకాల వాతావరణ పరిస్థితులకి అవి ఎక్స్పోజ్ అవుతున్నాయి కాబట్టి ఆ స్ట్రెస్ వల్ల వాటి పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. ఇప్పుడు షెడ్ ఉన్నట్టయితే ఆ పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. అలాగే పాల ఉత్పత్తిలో కూడాను తగ్గుదల ఉంటుంది. బయట ఉన్నట్టయితే అది ఆ షెడ్లో ఉన్నట్టయితే మంచి వాతావరణం నుంచి ప్రొటెక్షన్ అంటే వాటికి ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి వాటిల్లో ఖచ్చితంగా పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అలాగే గొర్రెలు, మేకలు వాటికి కూడా ఇటువంటి ఇవ్వటం వల్ల వాటిలో మాంసం ఉత్పత్తి అన్నీ పెరుగుతుంది. అలాగే కోళ్ళకు కూడా ఈ విధంగా ఇవి మనకి షెల్టర్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇవి ఎలాగంటే దానికి ఆవులకు సంబంధించినవి 2 యానిమల్స్, 4 యానిమల్స్, 6 అంటే 2 ఆవులు, 4 ఆవులు, అలాగే 6 ఆవులు, గేదెలైనా కూడా పెట్టుకోవచ్చు అందులో. దీని పూర్తి యూనిట్ కాస్ట్ 2 ఆవులు అయితే 1,15,000. దానికి ఏంటంటే ఎన్ఆర్ఈజిఎస్ వాళ్ళు 1,03,500 ఇస్తారు. బెనిఫిషియరీ అంటే లబ్ధిదారుడు 11,500 కట్టుకోవాలి, 10% కట్టుకోవాలి. అది 2 ఆవులకు సంబంధించి. అలాగే 4 ఆవులు కానీ గేదెలు కానీ అయితే 1,85,000 యూనిట్ కాస్టు. దానికి 1,66,500 రూపాయలు ఎన్ఆర్ఈజిఎస్ ఉపాధి హామీ ద్వారా వస్తాయి. అలాగే లబ్ధిదారుడు 18,500 రూపాయలు వాళ్ళ తరపు నుంచి కట్టవలసి ఉంటుంది. అంటే 10% కట్టవలసి ఉంటుంది టోటల్ యూనిట్ కాస్ట్లో. అలాగే 6 ఆవులకు సంబంధించినంతవరకు తీసుకున్నట్టయితే 2,30,000 యూనిట్ కాస్ట్ ఉంటుంది. దానికి 2,07,000 రూపాయల వరకు 7,000 రూపాయలు మన ఉపాధి హామీ ద్వారా వస్తాయి. 23,000 వీళ్ళు అంటే 10% లబ్ధిదారుని వాటా కట్టవలసి ఉంటుంది.